అయితే ఈ రోజున ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే 2026 years బ్యాక్, ఆల్మోస్ట్ 2000 years బ్యాక్, ఇదే దినమున యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించాడు. ద సేమ్ డే 2000 years బ్యాక్. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయడానికి కారణం ఏంటో మీకు తెలుసా? ఆయన అద్భుత కార్యాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారని కాదు, ఆయన ఇంకా ఏవో చేశారని కాదు, మనుషులు ఆయన చూసి అసూయపడ్డారంట. ఆయన సిలువ వేయడానికి కారణం మనుషులు ఆయన చూసి అసూయపడి ఆయన సిలువ వేస్తారు. అయితే ఇక గుడ్ ఫ్రైడే రోజున మొదట్లో దీన్ని బ్యాడ్ ఫ్రైడే అనేవారు, డార్క్ ఫ్రైడే అనేవారు, కానీ రాను దాన్ని గుడ్ ఫ్రైడేగా మార్చారు. మంచి శుక్రవారం. ఎందుకు గురించారంటే మనము బాధపడాల్సిన పని లేదు. యేసు ప్రభు తను తానే కావలస్తుంటే, మీకు ఇందాక ఒక చిన్న సినరీ మీకు చూపెట్టాను కదా,
ఆయన మరణం దగ్గరికి వెళ్ళి మరణాన్ని జయించి మరణంతో యుద్ధం చేసి అంత కూడా ఆయన కావలసిందే చేశాడు. ఆయన ఆమేన్. కావలసిందే మరణం దగ్గరికి వెళ్ళి దాన్ని జయించి ఆయన మనకు విజయాన్ని ఆయన ఇచ్చాడు ఆయన. సో కనుక గుడ్ ఫ్రైడే రోజున చాలామంది ఏడుస్తారు. 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో కొంత ఉంటారు. మనం ఏడవలసింది ఆయన గురించి కాదు, మనం ఏడవలసింది. మనం ఏడవలసింది దేని గురించి అంటే మన నిమిత్తం ఏడవాలి. దేని గురించి? మన నిమిత్తం. చెప్పాలి మీరందరూ కూడా, మన నిమిత్తము మనం ఏడవాలి. అయితే ఈ యొక్క శిలువ మీద పలికిన 7 మాటలు కూడా చాలా చాలా విలువైన మాటలు అండి. యేసు ప్రభువు మాటలు. అది మనందరి జీవితంలో కూడా మనము అన్వయించుకోవాలి. ఆ 7 మాటలు కూడా. ఆయన మనకు రక్షకుడుగా, మన యజమానిగా ఆయన శిలువ మీద థ్యాంక్ యూ ఓకే, ఆయన యొక్క అనుచరులుగా, ఆయన యొక్క శిష్యులుగా మనము కూడా శిలువను ఎత్తుకొని మనం కూడా వెళ్ళాలండి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఆయన శిలువను ఎత్తుకొని వెళ్ళారు. కారణం ఏంటో మనకు తెలుసు. అయితే ఆయన ఒక్కరికే శిలువ కాదండి, ఆయన లోకమంతటి గురించి కూడా ఆయన శిలువను ఎత్తుకున్నారు. ఆయన లోక పాపమును మోసుకుని వెళ్ళే గొర్రె పిల్ల అని నేను వాక్యం చెప్తుండే. ఆయన లోకం యొక్క సిలువను, లోక పాపం యొక్క సిలువను ఆయన మోసుకుని వెళ్ళారు. అయితే మనమందరం కూడా ప్రభు ఏం చెప్పారంటే, నన్ను వెంబడించగోరువాడు ఏం చేయాలట? తనను ఉపేక్షించుకొని తన యొక్క సిలువను ఎత్తుకోవాలి. మీ అందరికి కూడా ఒక సిలువ ఉందండి. మనందరికి కూడా ఒక సిలువ ఉంది. ఇది లోకం యొక్క పాపం యొక్క సిలువ కాదు, ఇది మన యొక్క సిలువ. ఆమేన్. హల్లెలూయా. ఇది మన సిలువ, మనం మోసుకుని వెళ్ళాలి. ఈ రోజున సిలువను మోసుకుని వెళ్ళాలంటే చాలా కష్టం ఉంటుందండి. ఈ రోజు సిలువను మోసుకుని వెళ్ళలేని స్థితిలో చాలా మంది ఉంటున్నారు. సిలువ అన్నది దేనికి గుర్తు అంటే అది శ్రమలకు గుర్తు. యేసుక్రీస్తు సిలువ దేనికి గుర్తు అంటే శ్రమలకు గుర్తు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూడా రోజు బెడ్ మీద నడవలేదండి, పూల పాప మీద నడవలేదు. ఆయన నడిచింది ముళ్ళ బాటలో ఆయన నడిచాడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడాను, ఆయన చివరి వరకు కూడాను ఆయన చంపాలని చూశారు. అనేకమైన నిందలు, అవమానాలు, శ్రమలు, అవమానాలు ప్రభు మీద చాలా భయంకరమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వెళ్ళారు. యేసు ప్రభు మనం చూసిన వెంటనే ఆయన చాలా అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అది ఒకటే కాదని మనం చూడాల్సింది, ఆయనకు వచ్చిన అవమానాలు, నిందలు, శ్రమలు, ఆయన గురించి మాట్లాడడానికి మాటలు చాలా భయంకరమైన మాటలండి. ఆయన ఏ ఒక తప్పు చేయలేదండి. ఆయనలో ఏ చెడు లేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఒక్క తప్పు కూడా చేయలేదు. ఈ మాటలు, ఈ అవమానాలు, నిందలు దేనికో తెలుసా? ఆయనను చూసి అసూయపడి, ఆయనంటే పడక కొంతమందికి అందరు కూడా ఆయనకు వ్యతిరేకంగా అందరూ కూడా తిరిగారండి. ప్రియ సంగమా, ఈ రోజున మన యొక్క సిలువ మనకు ఉంటుంది. సిలువ ఇక సిలువ ఏంటో తెలుసా? సిలువ ఇది కూడా మనకున్న సిలువ కూడా అది పూల పాట కాదండి. అది మన యొక్క సిలువ. మన సిలువ దేనికి గుర్తండి? శ్రమలకే గుర్తండి. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నారు, నన్ను వెంబడించుకునేవాడు తన యొక్క సిలువను ఎత్తుకొని తను ఉపేక్షించుకోవాలంట. మొదట యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు రెడీ ఫర్ ఎవ్రీథింగ్. దేనికైనా నువ్వు సిద్ధపడాలి. సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని అన్నారు ఆయన. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు యొక్క సిలువ ఎక్కడితో ఎండ్ అయిందండి? వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. ఆయన సిలువ మీద ఆయన మరణించారు. ఆయన ఏ తప్పు చేసి మరణించలేదు, ఆయన ఏ తప్పు చేయకుండానే మరణించారు. మనము కూడా మన యొక్క తప్పులను బట్టి, మనం చేసిన పొరపాట్లను బట్టి వచ్చిన శ్రమలు కాదని మనకు కావాల్సింది. ఇవి మనం పరలోకాన్ని పట్టుకు వెళ్ళము.
మనం పొరపాట్లు చేస్తాము, మనం తప్పులు చేస్తాము. మనకి తప్పుదాలను బట్టి మనకు వచ్చే శ్రమలు మనం పరలోకానికి తీసుకువెళ్ళవు. మనం నీతి నిమిత్తము మనం హింసించబడినప్పుడు, మనం ఆయన నామం నిమిత్తము మనం హింసించబడినప్పుడు, ఆ యొక్క హింసలు, ఆ యొక్క శ్రమలు మనల్ని పరలోకానికి పట్టుకు వెళ్తాయండి. హల్లెలూయా. కనుక యేసు క్రీస్తు ప్రభు ఆ యొక్క సిలువ పాట అంటే దట్ వాస్ నాట్ ఈజీ. అదంతా సులువైనది కాదండి. ఆయన లోకం యొక్క పాపం యొక్క ఆ యొక్క లోక పాపమును ఆయన తన మోసుకుని వెళ్ళాడు ఆయన. అయితే ఈ రోజున ఆయన 7 మాటలు, చాలా అద్భుతమైన మాటలు. చూడండి, ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు లాస్ట్ వర్డ్స్ ఉంటాయి కదా, వెరీ ప్రెషియస్ వర్డ్స్ కదా. చాలా మంది అడుగుతారు, మీ డాడీ చనిపోయినప్పుడు నీకు ఏం చెప్పారు లాస్ట్? మీ మమ్మీ చనిపోయినప్పుడు ఏం చెప్పారు లాస్ట్ వర్డ్స్ ఉంటాయి కదా, వెరీ ప్రెషియస్ అంటే. యేసు క్రీస్తు కూడా ఆయన సిలువ మీద మరణిస్తున్నప్పుడు ఆయన పలికిన 7 మాటలు కూడా లోకానికి ఒక 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 సందేశం అది లోకానికి అందిస్తుందండి. లోకానికి ఒక సందేశాన్ని అందిస్తుంది అది. మనము కూడా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము కూడా మన సిలువను మోసుకు వెళ్తుండగా మనము కూడా ఇటువంటి సందేశం మన లోకానికి ఇవ్వగలగాలి. ఆయనకు అనుచరులుగా, ఆయనకు శిష్యులుగా, ఆయన వెంబడించేవారిగా మనము కూడా లోకానికి ఒక మెసేజ్ ఇవ్వాలండి. యాజ్ జీసస్ did on the cross. యేసు ప్రభు చెప్పిన మాట, ఆ 7 మాటలు మనం చూసినట్లయితే ఏవో మనం ఇక 7 మాటలు కూడా ఏదో ఆయన చెప్పాడు కదా మనం చెప్పడం కాదండి. అది నా జీవితానికి ఏ విధంగా నేను అన్వయించుకోవాలి. వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ మెసేజ్, వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ మెసేజ్. ఈ యొక్క సందేశం నుంచి నేను ఏం నేర్చుకున్నాను, ఏం అర్థం చేసుకున్నాను, నేను ఏ విధంగా నా యొక్క లైఫ్లోకి అప్లై చేసుకోగలను, ఇది మనం చేయాల్సిందే. ఏదో విని వచ్చి వెళ్ళిపోవడం వల్ల మనం ఉండకూడదండి. ఆ యొక్క ఫస్ట్ వర్డ్ ఏంటండి? లూకా సువార్త 23:34. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. వాట్ గ్రేట్ మెసేజ్ కదా. ఒక మాట అడుగుతాను, వాళ్ళకి తెలియదా వాళ్ళు ఏం చేస్తున్నారో? తెలుసా తెలియదా? ప్రభు ఎందుకు ఆ మాట అన్నారు? వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. ప్రభా వీరికి క్షమించారు. ఆయన ఎవరి గురించి చెప్తున్నారు అన్నమాట? ఎవరి గురించి చెప్తున్నారు? ఆయనను హింసించిన వారి గురించి చెప్తున్నారు అన్నమాట. ఆయనను హింసించిన వారు కదా, ఆయన్ని పర్సిక్యూట్ చేసే వారి గురించి చెప్పిన మాట. వాట్ గ్రేట్ మెసేజ్ కదా. ఫస్ట్ వర్డ్ అయితే సిలువలో ఉన్న మొదటి మాట ఇది కదా. ఏంటి ఆ మాట? ఆ యొక్క శత్రువుల గురించి చెప్తున్న మాట. అది ఏం చెప్తున్నారు? లార్డ్ యు ఫర్గివ్ దెం. ఆమేన్, హల్లెలూయా. Can we say that word? Lord, you forgive my brother. Lord, you forgive my sister. నా యొక్క సహోదరుని క్షమించు ప్రభువా, నా యొక్క సహోదరుని క్షమించు ప్రభువా. యేసు ప్రభు ఆ యొక్క యేసు క్రీస్తు సందేశాలు ఉన్నదంటే ఎక్కువగా క్షమాపణ చూస్తామండి. We see forgiveness in his messages everywhere. మనం చూసినప్పుడు ప్రేమ, ఆ యొక్క క్షమాపణ, వీడి గురించి ఆయన మాట్లాడతారు ఎక్కువ. Forgiveness. ఈ మత్తయి సువార్త 5:44 చూసినట్లయితే ఆయనకు బోధలు చూడండి ఒకసారి. మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు చూసారా ఏమంటున్నారు? మీ శత్రువులను ప్రేమించండి. ప్రేమించడం మాత్రమే కాదు, ప్రే ఫర్ దెం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కదా. ఎవరైనా చేయగలరా? ఒక్క నిమిషం ఆలోచించండి. జస్ట్ ఇమాజిన్ ఎ పర్సన్ హూ హర్టెడ్ యూ లార్డ్. చాలా నేను బాధ పెట్టేవారు, నేను హింసించిన వారు, నీ గురించి మాట్లాడే వారి గురించి ఒకసారి ఇమాజిన్ చేసుకొని హూ ఇస్ అ పర్సన్. ఒకసారి ఆ యొక్క వ్యక్తి గురించి నువ్వు ప్రార్థించగలవా? కెన్ యూ ప్రే ఫర్ ద పర్సన్? వింటున్నారా నేను చెప్పింది? నిన్ను బాధ పెట్టేవారు ఒక వ్యక్తి ఉన్నారు మీ లైఫ్లో, ఉంటారా లేదా? నువ్వు చాలా బాధపడ్డావు. నువ్వు అనుకుంటున్నావు నేను వారిని క్షమించిన లైఫ్లోని, నేను వారిని లైఫ్లో ఎప్పుడు కూడా క్షమించాను. మేబీ దట్ ఈస్ యువర్ హస్బెండ్, మేబీ దట్ ఈస్ యువర్ వైఫ్, మేబీ దట్ ఈస్ యువర్ చిల్డ్రన్,
Maybe that is your father, maybe that is your mother, maybe that is your brother or sister. అది ఎవరైనా సరే నీకు స్నేహితుడు అవ్వచ్చు. నువ్వు అనుకుంటున్నావు లైఫ్లో నేను ఎప్పటికీ క్షమించాను. You're going to miss one thing. If you say that word, నువ్వు ఆ మాట చెప్తే మాత్రం నీ జీవితంలో ఒకటి కోల్పోతావు, అది నిత్య జీవము. అర్థమైందని నేను చెప్పింది. నువ్వు నీ శత్రువుని క్షమించలేకపోతే, if you cannot forgive your enemy, you cannot enter into the kingdom of God. Hallelujah. Hallelujah. నీ శత్రువును క్షమించలేకపోతే, నీ శత్రువు గురించి ప్రార్థన చేయలేకపోతే, ఇది నీకు నాకే కాదండి, యేసు ప్రభు కూడా అదే చేస్తారండి. ఆయన మాట చెప్పి ఆయన వదిలేదండి. He himself on the cross, he prayed, he loved his enemy and he prayed for his enemy. ఆయన శిలువ మీద తన యొక్క శత్రువు భయంకరంగా అవమానం చేశాడు, భయంకర మొహం మీద గుద్దారు వాళ్ళు, భయంకర హింసించారు, నోటి వచ్చిన మాటలు మాట్లాడారు, చెడు మాటలు మాట్లాడారు. అటువంటి వ్యక్తుల గురించి ప్రభు చేతులు మాట్లాడేది తెలుసా? Lord, they do not know what they are doing. Lord, you forgive them. వారు ఏం చేస్తావు వారికి తెలియదు ప్రభువా, వారికి క్షమించు. Can you pray for them? మనం కూడా అలా చేయగలమా? అదే దేవుడు మనకు నేర్పించాడంటే. ఆయన చెప్పే సూర్యుడు పోలేదు, ఆయన చేసి చూపెట్టాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. 7 మాటలు మనం పలికేయడం కాదండి, 7 మాటలు కూడా మనం చేయగలగాలి. అది మన జీవితంలో విశ్వాసం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు బోధలు మనం చేయగలిగే బోధలండి, మనం చేయలేని బోధలు ఆయన చెప్పడండి. ఇప్పుడు మనమే ఉన్నాము, మన పిల్లలకి చేయలేదని చెప్తామంటే, ఇప్పుడు వీళ్ళున్న చిన్నపిల్లలు ఇది మోసేయండి అని చెప్తారా? ఈ పిల్లలకి చెప్తారా? దే కెనాట్ డూ. మనం వాళ్ళకి చెప్పమండి. ఇది ఎవరు చేస్తారు? కొద్దిగా బ్రదర్స్ ఉన్నారు, బ్రదర్ కొద్దిగా తీయండి, దే కెన్ డూ దట్. కానీ పిల్లలు, దేవుడు మనం చేయలేని ఆయన చెప్పడు, మనం చేయగలిగేవని చెప్తాడు ఆయన. ప్రభు యొక్క బోధ మనం చేయగలిగేవే, కానీ మనం చెయ్యము. ఎందుకు గురించి అంటే కరెక్షన్స్ మనకు ఇష్టం లేదు. మనము కరెక్షన్స్, మనకి ఎవరిని కరెక్ట్ చేస్తే మనకు ఇష్టం లేదు. నేను ఒక పోస్ట్ పెట్టాను, ఒక సేవకుడు చెప్తాడు ఏంటంటే, నువ్వు కరెక్షన్స్కి ఇష్టపడకపోతే యు ఆర్ నాట్ ఫిట్ టు బి హిస్ డిసైపుల్. ఇఫ్ యూ డోంట్ లైక్ కరెక్షన్స్, యు ఆర్ నాట్ ఫిట్ టు బి హిస్ డిసైపుల్. నువ్వు కరెక్షన్స్ నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఆయన శిష్యుడు ఉండడానికి నువ్వు అనర్హుడివి, అర్హుడు కాదు నువ్వు. We need to be corrected every moment. We are not perfect in the we are not perfect in our lives. మనకి జీవితంలో ఎవరు కూడా 100% పర్ఫెక్షన్ ఎవరికి లేదండి. మనము ఏమవ్వాలండి? మనం సరి చేయబడాలి. హల్లెలూయా. సరి చేయబడవద్దా? మనలో అనేకమైన పనికిరాని తీగలు మనలో ఉన్నాయండి. ఉన్నాయా లేదా? పనికిరాని తీగలు ఉన్నాయి. ఆయన తీగలు ఆయన వాక్యము చేత ఆయనే ఏం చేస్తున్నాడు? ఆయన ఇస్ కరెక్టింగ్, ఇస్ ప్రూనింగ్ us. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు. ఆయన దాన్ని తీసివేస్తున్నాడు. ఆయన ఇట్ పెయిన్స్. చాలా కష్టంగా ఉంటుంది, అది చాలా కష్టంగా ఉంటుంది. చూడండి, కత్తిని 2 రకాలుగా వాడచ్చు. ఒకటి దొంగోడు వాడతాడు, ఇంకో డాక్టర్ వాడతాడు. కత్తిని దొంగోడు వాడింది వేరే, డాక్టర్ వాడింది వేరే. దొంగోడు వాడితే నువ్వు చచ్చిపోతావు, డాక్టర్ వాడితే నువ్వు బ్రతుకుతావు. ద సేమ్ నైఫ్. అర్థమైంది నేను చెప్పింది? దేవుడు నీ జీవితాన్ని బాగు చేయడం కానీ ఆ కరెక్షన్స్ వాడు ఆయన చేస్తున్నాడు. ఆ దేవుడు నీ జీవితాన్ని బాగు చేయడం కానీ నీ నిత్య జీవాన్ని ఇవ్వడానికని ఆయన నిన్ను శ్రమల గుండా తీసుకువస్తున్నాడు. ఆయన ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో దేవుడు కొన్ని ఎనిమీస్ పెడతాడండి. ఒక దైవజనుడు చెప్తాడు, లార్డ్ గివ్ మీ పేషెన్స్, లార్డ్ గివ్ మీ లవ్. నాకు ప్రేమను నాకు దయచేయి ప్రభువా, నాకు ఓపికను దయచేయి, సహనము కావాలి అన్నప్పుడు దేవుడు నీకు నీకు 1 కిలో ప్రేమ ఇస్తున్నాను, 1 కిలో సహనం ఇస్తున్నాను దేవుడు ఇవ్వడట. మన చుట్టూ కూడా కొంతమంది శత్రువుల్ని, మనల్ని అసహించుకునే వారిని, మనము అంటే పడత వారిని దేవుడు మనకి పెడతాడట. దట్ ఈస్ హౌ హి టీచర్స్ హౌ టు లవ్ యువర్ ఎనిమీ. మన చుట్టూ ఎవరు పెడతాడు? దేవుడు ఎనిమీస్ పెడతారట. నువ్వంటే ఇష్టం లేదు అని పెడతారట నీ చుట్టూ కూడా. నీకు ప్రేమ అంటే ఏంటో నేర్పించడానికి, నీకు సహనం అంటే ఏంటో నేర్పించడానికి, నీ యొక్క ఎనిమి గురించి ప్రార్థన చేయడానికి దేవుడు నీకు కొన్ని ఎనిమీస్ పెడతారట. యేసుక్రీస్తు ప్రభు దగ్గర కూడా ఒక ఎనిమి ఉన్నాడండి. ఎవరంటే అతను ఇస్కరియోతు యూదా. ఆయనకి తెలియదా? యేసు ప్రభుకి తెలియదా? హి న్యూ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఏం జరగబోతుందని తెలుసు ఆయనకి. ఆ యూదాయే యేసుక్రీస్తు ప్రభుని సిలువగా అప్పగించాడు కదా.
ఎంత కష్టపడేది, ఎంత శ్రమ, చాలా కష్టం ఉంటుంది కదా. ఫ్రెండ్ అండి, 3.5 సంవత్సరాలు కలిసి తిరిగాడండి యేసు ప్రభుతో కలిసి తిరిగాడు. యేసు ప్రభుకి తెలుసు, మిగతా ఫ్రెండ్స్, మిగతా ఆ యొక్క శిష్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి ఇతనైనా అప్పగించాడు? నమ్మక ద్రోహం. ఎనీహౌ యేసు క్రీస్తు ప్రభు కూడా ఒక శత్రువు ప్రక్కన ఉన్నాడు. ఎందుకు? was praying even for the person. యేసు క్రీస్తు ఆ యూదా గురించి కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఈవెన్ యూదా ఉరి వేసుకుని చనిపోయాడు. నేను అనుకుంటాను, ఒకవేళ యూదా ఉరి వేసుకొని చనిపోయి నరకానికి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఉరి వేసుకోకుండా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నన్ను క్షమించు, నేను పాపం చేస్తానయ్యా, నేను అప్పగించానయ్యా అని యూదా ప్రభుకి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా యేసు క్రీస్తు యూదాని క్షమించును. ఏమీ హల్లెలూయా. ఎందుకో తెలుసా, యూదాకి ఆ రోజుల్లో అంత తెలియదు ప్రభు గురించి. ఆయనను సిలువ వేస్తాడు. ఈ రోజున అనేక మంది యూదాలు ఉన్నారా లేదా? we are crucifying him every day. మనం ఆయన సిలువ వేస్తున్న ప్రతి దినము కూడా మనకి తెలిసి, we know that he is the savior of the world, we know he died for me, ఆయన గురించి చనిపోయాడని తెలుసు, ఆయనను ప్రేమించడం తెలుసు, ఆయన రక్షకుడు తెలుసు. అయినప్పటికీ కూడా అనేక మార్లు నేను ఆయన సిలువ వేస్తున్నాను. ఆర్ వి బెటర్ దాన్ యూదా? మనం యూదా కన్నా శ్రేష్ఠులమా? we are worse than Jew. యూదా కన్నా మనం ఇంకా చాలా భయంకర పరిస్థితుల్లో ఉన్నామంటే. You know why still God is sparing us? Because we are coming and we are asking God, forgive me. దేవా నన్ను క్షమించు అని అడుగుతున్నాం కనుక ఆయన మనం ఇంకా కూడా క్షమిస్తున్నారు. We are worse than Jew. యూదా ఆ రోజు తెలియకుండా యేసు ప్రభు సిలువకు అప్పగించాడు. పశ్చాత్తాపడ్డాడు వెంటనే. మళ్ళా యూదా ఏమయ్యాడు? వెంటనే పశ్చాత్తాపడ్డాడు. He was crying and he repented. ఏం చేశాడు? ఉరి వేసుకొని చనిపోయాడు యూదా. ప్రియ సంగమా, నేను చెప్తున్నానంటే యేసు క్రీస్తు చెప్పిన ఆ యొక్క మొదటి ప్రార్థన, ఆ ఫస్ట్ ప్రేయర్ ఏంటండి? ఫస్ట్ ప్రేయర్ ఏంటి? ప్రభువా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. సో కనుక నీ యొక్క ఎనిమీస్ దేవుడు ఏం చేస్తాడు? నీ చుట్టూ కూడా ఆయన పెడతాడు. ఆయన అది గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా. నీకు క్షమాపణ నేర్పించాలి. నీకు క్షమాపణ నేర్పించాలంటే దేవుడు ఎవరిని పెడతాడు? దేవా నాకు ప్రేమ నువ్వు ప్రభా అని ప్రార్థన చేస్తున్నావు కదా. ప్రార్థన చేస్తున్నావా? లార్డ్ గివ్ మీ లవ్. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావు. దేవుడు ఎవరిని పెడతాడు? నీకు ప్రేమను ఇవ్వడానికి నీ చుట్టూ కూడా నీకు ఎనిమీస్ని పెడతాడంటే. రిమెంబర్ దట్. ఓకే. సో అలాగే నీకు ప్రేమించడం అంటే ఏంటి నేర్పిస్తాడు. అయితే ప్రియ సంగమా, మనము కూడా చేస్తాడంటే we have to pray for our enemies. Amen. Not just love our enemy, we have to pray for them. వారికి మనం ప్రేమించడం మాత్రమే కాదు, వారికి ప్రార్థన కూడా చేయాలి. హల్లెలూయా. The second word on the cross, లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అంతైన వారితో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. నేను ఎవరితో చెప్తున్నారు అన్నమాట? కుడి చేతిలో దమ్ముతాను. ఏమంటున్నారు? నిశ్చయముగా నీవు ఈ రోజు నువ్వు ఎక్కడుంటావు? నాతో కూడా పరదేశంలో ఉంటావు. మనకు తెలుసు అటువంటి పరిస్థితి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన మెసేజ్ ఏంటంటే, we have everlasting life through Jesus Christ. హల్లెలూయా. యేసు క్రీస్తు ద్వారా మనకేముందండి? నిత్య జీవము ఉంది. ఆ ఎడమ చేతి ఉన్న ఆయన దొంగ ఏమన్నాడంటే, నీకు నువ్వే రక్షించలేకపోతున్నావు, మమ్మల్ని రక్షించగలవు అంటున్నాడు కదా. అయితే కుడి చేతి ఉన్న దొంగ ఏమన్నాడు? he believed God and he said like, ప్రభువా నువ్వు వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం తెచ్చుకో అని ఆ కుడి చేతుకున్న దొంగ అంటున్నాడు. ఎడం చేతున్న దొంగ ఏమన్నాడు? నీకు నువ్వే రక్షించలేవు, మమ్మల్ని రక్షించగలవు.
We should understand we have everlasting life through Jesus Christ. We should believe. మనం నమ్మాలి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు నిత్య జీవము ఉంది. హల్లెలూయా. నాట్ లైఫ్ ఆన్ ఎర్త్. యేసుక్రీస్తు ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు తెలుసా, నువ్వు 90 years లేకపోతే 100 years ఈ లోకం మీద బ్రతుకుంటావని ప్రభు చెప్పలేదండి. ఇంకో మాట చెప్పిన, ఆయనకి ఇష్టమైన వారిని బేగ తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది అనుకుంటారు ఆయనకి ఇష్టంగా ఉండాలని అనుకుంటున్నారు మీరు? ఆయన బేగ తీసుకెళ్ళిపోతాడు. ప్రైజ్ గాడ్. హానోకుని దేవుడు ఏం చేశారు? హానోకు ఆయన బ్రతికిందే 300 ఎన్ని సంవత్సరాలు? 65 సంవత్సరములు ఆయన బ్రతికాడు. మీకు తెలుసా, ఆ రోజులోని హానోకు ఒక్కడే అతి తక్కువ సంవత్సరాలు బ్రతికాడండి. అతి తక్కువ సంవత్సరాలు బ్రతికింది ఎవరు? హానోకు ఒక్కడే. ఆ ఇక ముందున్న తర్వాత వెనకన్న తర్వాత అందరూ కూడా 800 years 900 years బ్రతికారు. కానీ హానోకు మాత్రం 365 years. హానోకు ఏం తప్పు చేశాడా? కాదు. He walked with God. Amen. హల్లెలూయా. హానోకు దేవునితో నడిచాడట. వాట్ ఎ గ్రేట్ మ్యాన్ కదా. 300 years బ్రతికి 300 years అట దేవునితో నడిచేశాడట. ఇంకా దేవుడు అనుకున్నాడట, ఇంకా నువ్వు భూమి మీద కాదు, నువ్వు నాతో ఉండాలి. ఎంత ఇష్టం అండి దేవునికి. ఆదాము అవ్వ పాపం చేయకముందు వారు చేస్తుంది ఏంటంటే, ప్రతి దినము కూడా వారు దేవునితో తండ్రితో ప్రతి దినము కూడా వారు ఆ యొక్క ఏదైనా తోటలో వారు నడిచేవారటండి. హల్లెలూయా. ది టాక్డ్, ది షేర్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. వారు చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఆ యొక్క దేవుడు, ఆ యొక్క ఆదాము అవ్వ, గాడ్ లవ్స్ ఫెలోషిప్. ఆమేన్. హల్లెలూయా. సో కనుక ఇక దేవుడు మనకిచ్చేది నిత్య జీవము. ఈ లోకం మీద జీవము కాదు. దేవుడు మనం వాగ్దానం చేస్తుంది. ఈ లోకంలో జీవము దేవుడు మనకి ఇచ్చాడా లేదా అది ఆయన యొక్క చిత్తం. అది ఈ లోకంలో ఎవరు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుంటారు అది. కానీ అంటే నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, మనం ఈ లోకంలో జీవితం గురించి ఆలోచిస్తాం. ఇంకా సాడెస్ట్ పార్ట్ ఏంటంటే, వి కమ్ టు గాడ్ ఓన్లీ ఫర్ దిస్ కార్నల్ బ్లెస్సింగ్స్. దేవుని దగ్గరికి ఎందుకు వస్తామంటే, ఈ లోక ఆశీర్వాదాల గురించి మనం దేవుని దగ్గరికి వస్తాం. వీ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవం గురించి మనం పెద్ద పట్టించుకోం పెద్దగా ఆలోచించాం. నీకు ఒక డిసీజ్ వచ్చిందంటే నువ్వు డాక్టర్ దగ్గర పరిగెడతావు కదా. నీకు వెంటనే ఒక ప్రాబ్లం వచ్చిందంటే డాక్టర్ దగ్గర పరిగెడతావు. వెరీ గుడ్, నేను ఉదాహరణట్లేదు. కానీ ఎప్పుడైనా సరే నిత్య జీవం గురించి దేవుని దగ్గర పరిగెత్తావా? నిత్య జీవం గురించి దేవుని దగ్గర పరిగెత్తావా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నేను ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి, ప్రభువుకి నిత్య జీవం కావాలి. ఒకవేళ కోల్పోతానేమో ఒకవేళ. ఆయన విశ్వాసం ఉంచేవారట, వారు నిత్య జీవము పొందుకుంటారండి. యోహాను సువార్త 10:28 చూడండి సార్. యోహాను 10:28. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నడూ కూడా నశించుకోవు. సో మనము ఈ లోకంలో జీవము కన్నా ఎక్కువగా పరిగెత్తాల్సింది దేని గురించి ఆలోచించాలి. ఈ లోకంలో నీకు బంగారం ఉందా? ఈ లోకంలో ధనం ఉందా? ఈ లోకంలో ధాన్యం ఉందా? ఈ లోకంలో బట్టలు ఉన్నాయా? ఈ లోకంలో ఇల్లులు ఉన్నాయా? వీఆర్ జస్ట్ స్ట్రైవ్ ఫర్ దిస్. దీని గురించి మాత్రమే మనం పరిగెడుతున్నాము. దీని గురించి మాత్రమే మనం ఇంత కష్టపడుతున్నాము. We don't care about our eternal life. పరలోకంలో నాకు ఇల్లు ఉందా? మీకు మాట చెప్పనా, మనం ఈ లోకంలో చేసిన క్రియను బట్టే పరలోకంలో మనకి ఇల్లు కట్టబడతాయండి. యు బిల్డ్ యువర్ ఎటర్నల్ హౌస్
అకార్డింగ్ టు యువర్ వర్క్స్ ఆన్ ది ఎర్త్. ఈ లోకంలో నువ్వు చేసిన క్రియలను బట్టే పరలోకంలో నువ్వే ఇల్లు కట్టుకుంటావు కూడా, దేవుడికి ఇల్లు కట్టడు. అర్థమైందా? ఒక రోజున ఒక సేవకుడు, పాల్ యాంగిచో గారు తెలుసు కదా మీకు? పాల్ యాంగిచో గారు తలగా మనందరికీ తెలుసు. పాల్ యాంగిచో గారు అంటే గొప్ప దైవజనుడు. ఆయన దగ్గర ఒక సేవకుడు ఉన్నారట. ఆ యొక్క సేవకుడు ఒక రోజున ఆయన చనిపోయాడు. ఆయన హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు పరలోకంలో ఆయన ఒక దూత వచ్చి ఆ యొక్క సేవకుడిని తీసుకువెళ్తున్న ఒక్కొక్క హౌస్ చూపెడుతుందట. అయితే ఈ యొక్క హౌస్ వీళ్ళది చాలా చక్కగా ఉన్నాయట హౌసెస్. కొన్ని హౌసెస్ మాత్రం సరిగా లేవు, కొన్ని హౌసెస్ మాత్రం చాలా చక్కగా ఉన్నాయి. అయితే అలా వెళ్తున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ హౌస్ అనమాట, చాలా చక్కగా ఉందట హౌస్. ఆ యొక్క హౌస్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆయన అనుకున్నాడట, ఇది నా ఇల్లునేమో అని అనుకున్నాడట. అనుకున్న తర్వాత ఆ ఇల్లు లోపల ఒక స్త్రీ ఉందట. ఆ యొక్క స్త్రీ ఎవరనంటే, ఈయన సంఘములో ప్రతి ఆదివారం కూడా చర్చ్ అంతా కూడా క్లీన్ చేసి చైర్స్ వేసే ఆ యొక్క స్త్రీ అట. ఆమె ఇన్ షాక్ మాట, ఏంటి ఈ ఇల్లు ఆమెదా? ఎస్, ఆమె నమ్మకంగా, ఆమె చివరి వరకు కూడా నమ్మకంగా పనిచేస్తుంది. నమ్మకంగా తనకి విశ్వాసమును కాపాడుకున్నామే, తనకి పరిశుద్ధతను కాపాడుకున్నామే. వెరీ గుడ్. ఆయన అనుకున్నారట, ఈమె ఇల్లే లేకుంటే నా ఇల్లు ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారట. ఇంకా ముందుకు వెళ్ళారట. అప్పుడు ఒక ప్లేస్ వచ్చినప్పటికీ ఆ ఏంజల్ అయిపోయిన తర్వాత ఆ ఏంజల్ చెప్తున్నమాట, ఇక హౌస్ ఒకటి ఉందట, అది ఓన్లీ వాల్స్ మాత్రమే కట్టబడి ఉన్నాయి, రూఫ్ కూడా లేదు, సరిగా లేదు. అప్పుడు ఏంజల్ చెప్పారట, దిస్ ఇస్ యువర్ హౌస్. ఇన్ షాక్ మాట, సిగ్గుపడ్డాడు ఆయన. అప్పుడు ఏంజల్ చెప్పారట, గాడ్ ఈస్ గివింగ్ యూ వన్ మోర్ ఛాన్స్. దేవుడు మీకు ఒక అవకాశం అలా ఇస్తున్నాడు. లివ్ ఫర్ గాడ్. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈ లోకములో మనము జీవించే జీవిత విధానం బట్టే నువ్వు ఎన్ని ప్రసంగాలు చేస్తావు, ఎన్ని ఆరాధనలు చేస్తావు, ఎన్ని పాటలు రాసావు, ఎన్ని పాటలు కంపోజ్ చేస్తావు, ఎన్ని ఆరాధన కాన్సర్ట్స్లో పాల్గొన్నావు, ఎన్ని మ్యూజిక్స్ ప్లే చేస్తావు, ఎన్ని మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తావు, ఇవి ఏమి కూడా పరలోకములో నేను తీసుకువెళ్ళడం. రిమెంబర్ దట్. నీ హృదయ స్థితిని మాత్రమే దేవుడు చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. We have to keep holiness. We have to keep our faith. మన విశ్వాసమును కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, ప్రేమను కాపాడుకోవాలి, దేవుడి గురించి యథార్థంగా జీవించాలి. ఇదే మనం పరలోకం పట్టుకువెళ్తుంది. మేబీ యు ఆర్ ఎ విడో. నువ్వు ఒక విధవ స్త్రీ అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఒక పూర్ జ్ఞానం అయి ఉండొచ్చు, నీకు డబ్బు లేకపోవచ్చు, నీకు అందం లేకపోవచ్చు, నువ్వు ప్రసంగాలు చేయలేకపోవచ్చు, నీకు అందంగా పాడి గొంతుకు నీకు లేకపోవచ్చు, నీకు టాలెంట్స్ లేకపోవచ్చు. డజంట్ మ్యాటర్. నీ విశ్వాసమును చివరి వరకు కాపాడుకొని పరిశుద్ధంగా నువ్వు జీవించినట్లయితే ఈరోజు చెప్తున్నాను, నువ్వు పరలోకానికి తప్పకుండా వెళ్తావు. హల్లెలూయా. బ్యూటిఫుల్ హౌస్ నీ గురించి చేయబడి ఉంటుంది. దేవుడు నీ క్రియలు అంటే నువ్వు ఈ లోకంలో దేవుడి గురించి ఏమి చేస్తావు అన్నది కాదు. మీకు ఒక స్టోరీ చెప్తాను. బైబిల్లోని మనకు తెలుసు, పేతురుకి పరలోకం యొక్క తాళం చెప్పి ఇవ్వబడింది. ప్రభు ఇచ్చారు పేతురుకి. అయితే ఒక పాస్టర్ గారట, ఆయన పరలోకానికి వెళ్ళారట. ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన పాస్టర్ గారు పేతురు గారి దగ్గరికి వెళ్ళారట. కరెక్ట్గా ఇక ప్యారడైజ్ ఆ యొక్క గేట్కి ఎదురుకుండా పేతురు గారు కూర్చున్నారట. పేతురు గారు అన్నారట, బాబు నువ్వు ప్రభు గురించి ఏమేమి చేసావో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయి. నీకు 100కి 100 వస్తే నీకు గేట్స్ ఓపెన్ అవుతాయి, అప్పుడు నువ్వు లోపలికి వెళ్తావు.
అంటే సరే అని చెప్పేసి పాస్టర్ గారు ఆయన గుర్తున్నవన్నీ కూడా ఆయన ఇదిగో నేను ఈ మీటింగ్స్లో మాట్లాడాను, లేకపోతే ఇన్ని స్వస్థతలు చేస్తాను, లేకపోతే అవి ఇవి చాలా ప్రసంగాలు చేస్తాను, ఇలాగ ఇన్ని చర్చెస్ కట్టాను, ఇన్ని చర్చెస్ వెళ్ళాను, నేను ఇన్ని స్వాత కార్యక్రమాలు చేశాను అన్నీ ఆయన రాశారట. అంతా అయిపోయిన తర్వాత ఆయన పేతురు గారు చూసారట. ఓకే, వెరీ గుడ్, అన్ని టిక్ పెట్టి 1 మార్క్ వేశారట. ఎంతకి 100కి 1 మార్క్. ఇన్ని చేస్తావు, 100కి 1 మార్క్ అని అనుకున్నారట. సరే అయితే అని మళ్ళీ ఆయన చిన్నప్పటి నుంచి బాగా జ్ఞాపం తెచ్చుకొని అన్ని పాయింట్స్ రాశారు, చిన్న పాయింట్ కూడా రాశారట. వెరీ గుడ్, మళ్ళీ టిక్ పెట్టి ఇంకో మార్క్ వేశారట. ఇంకెన్ని మార్కులు ఉంటాయండి? 98 ఎలా వస్తాయి? 98 ఎలా వస్తాయి? అప్పుడు అక్కడ మోకరించి ప్రభా నా మీద కూర్చోబెట్టవా అని గట్టిగా క్యాల్కులేసాడు మాస్టర్ గారు. వెంటనే టిక్ పెట్టి 98 బుక్స్ వేశారట. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట? ఈ లోకంలో నువ్వు ప్రభు గురించి ఎన్నో ప్రయాసలు పడుతున్నావు, బాగానే ఉంది. ఇది నేను పరలోకాన్ని పట్టుకోవాలి. ప్రభు గురించి నువ్వు జీవించిన జీవితమే నన్ను పరలోకాన్ని తీసుకువెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సింది, యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మనకేముందండి? నిత్య జీవము ఉంది. నిత్య జీవం కావాలా మనకి? ఈ లోకంలో జీవితం సరిపోద్దా? 70-80 సంవత్సరాలు. ఈ రోజుల్లో ఒకప్పుడు 70-80 మోషే రాశారు. ఈ రోజుల్లో నాట్ 70-80 ఇయర్స్, 50-60, 40స్లో కమ్ ఉంది కదా. లైఫ్ స్పాన్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. సో మనము నిత్య జీవం గురించి మనం ఏం చేయాలని? ప్రయాసపడాలి. మూడవది యోహాను సువార్త 19వ వచనం 20వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుల దగ్గర నిల్చుంట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుడు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. యేసు ప్రభువుకి బ్రదర్స్ లేరనుకుంటున్నారా? ఉన్నారా లేదా? మరి ఆ యొక్క యోహాను చూసి ఇదిగో ఇతనే నీ కొడుకు, ఇదిగో ఈమె నీ తల్లి అని ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ప్రభు యేసు ప్రభుకి ఇంకా బ్రదర్స్ లేరనుకుంటున్నారా? బ్రదర్స్ ఉన్నారా అండి? ఆయనది విశ్వాసం ఉంచిన వారు. మీకు ఒక మాట చెప్తాను. ఆయన అంటారు, ఎవరు నాకు సహోదరులు, ఎవరు నాకు సహోదరులు, ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారము చేస్తారు. ఈస్ టాకింగ్ అబౌట్ వన్ చర్చ్, ఈస్ టాకింగ్ అబౌట్ ఏ చర్చ్. ఆయన తన సంఘం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన సంఘము అన్నది ఒక కుటుంబం అండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, చర్చ్ ఇస్ నాట్ ఏ బిల్డింగ్. బ్యూటిఫుల్ బిల్డింగ్స్ కాదని చర్చ్ అండి. చర్చ్ ఇస్ ఎ ఫ్యామిలీ. ఆమేన్, హల్లెలూయా. కనుక సంఘము గురించి మాట్లాడుతున్నాం. ఆయన అసలు సంబంధం లేని వారి గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన యోహాను మేరీ సంబంధం లేదు. యేసు ప్రభుకి ఇంకా బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు చూస్తూ కాదు. కానీ ఇక్కడ ఒకరికొకరికి బాధ్యతలు చెప్తున్నారంటే, యేసు క్రీస్తు ప్రభుని వెంబడించిన వారు తనకి సొంత బ్రదర్స్ యేసు క్రీస్తుని నమ్మలేదు. తెలుసా మీకు ఆ విషయం? హిస్ ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ దే డిడ్ంట్ బిలీవ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకోలేదా? అంటే యేసు ప్రభుని మీద వాళ్ళు అనుమానపడ్డారు. అయితే ఈ యొక్క యోహాను ఎవరు? He was a disciple of Jesus. మేరీ ఆయనకి తల్లి. సో ప్రభు ఏం చేస్తారంటే, మన సంఘానికి ఏం చెప్తారంటే, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ, వీఆర్ నాట్ డిఫరెంట్ పీపుల్. మీరు రోమిల్ రాసిన పత్రిక 12వ వచనం 5వ వచనం చూసినట్లయితే, రోమిల్ రాసిన పత్రిక 12:5. ఒక శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరంగా ఉండి, క్రీస్తులో ఒక శరీరముగా ఉండి అనేకమైన మనం అంట, we are all one body అట in Christ.
హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు సిలువ మీద చేసిన కార్యమును బట్టి మనందరూ కూడా వేరు వేరు వాళ్ళమండి. ఈరోజు మనం చూసినట్లయితే ఎవరెవరు ఎక్కడెక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మనందరం కూడా కదా, ఎవరెవరికి తెలియదు మన పూర్తిగా. కానీ వీఆర్ ఆల్ లివింగ్ యాజ్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్. మనందరం ఒక క్రీస్తు యొక్క శరీరముగా మనం జీవిస్తున్నాం. ఎవరిని బట్టిది? బికాస్ ఆఫ్ జీసస్, వాట్ హీ అకాంప్లిష్డ్ ఆన్ ద క్రాస్. ఆయన చేసిన కార్యమును బట్టి, సిలువ మీద చేసిన కార్యమును బట్టి ఈ రోజున మనందరం కూడా ఒక శరీరముగా మనం జీవించగలుగుతున్నాము. వీఆర్ ప్రేయింగ్ ఫర్ వన్ అనదర్, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ వన్ అనదర్, వీఆర్ క్యారింగ్ ఈచ్ అదర్స్ బర్డన్స్. మనం ఒకరికి భారతలను మోసుకుంటున్నాం, మనం ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేస్తున్నాం, మనం ఒకరి గురించి ఒకరు మనం పట్టించుకుంటున్నాము. కారణం ఏంటి? నా గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు. నేను ఎవరిని మీకు అసలు నేను ఎవరు మీకు తెలుసా? నో, బట్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ మీ. లార్డ్, యు యూజ్ మై పాస్టర్, లార్డ్ యు హీల్ మై పాస్టర్. నా గుంట్లో బాగాలేనప్పుడు నా గురించి ప్రార్థన చేస్తున్నావు, నా గురించి నువ్వు పట్టించుకుంటున్నాను, నీ గురించి నేను పట్టించుకున్నా. కారణం ఏంటి? బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనందరం కూడా ఒక్క శరీరముగా మనము ఉన్నామండి. రిమెంబర్ దట్. హల్లెలూయా. వి ఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ జీసస్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పరలోకంలో తండ్రి ఒక్కడేనండి. ప్రభు చెప్తారు, ఈ లోకంలో నా తండ్రి అని ఎవరిని పిలవద్దు, తండ్రి మీకు ఒక్కడే. హల్లెలూయా. మనకెవరంటే తండ్రి? దేవుడు. హల్లెలూయా. ఆయన మాత్రమే తండ్రి. కనుక మనందరం కూడా ఎవరు అంట? వి ఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ లోకం మనం ఈ విధంగా జీవించాలి, ఒక కుటుంబంగా జీవించాలి. బాధ ఏంటంటే సంఘములో కొట్లాటలు, సంఘములో విభేదాలు, సంఘములో మిస్అండర్స్టాండింగ్స్. ఇట్స్ నాట్ ఎ చర్చ్, బట్ ఇట్స్ ఎ ఫ్యామిలీ. రిమెంబర్ దట్. గుర్తుపెట్టుకోవాలి, ఇది సంఘం కాదండి. ఇది సంఘం మాత్రమే కాదు, ఇది ఎక్లీషియా. అంటే అర్థం ఏంటండి? ఇట్స్ ఎ కాల్ ఆఫ్ పీపుల్, పిలవబడిన జనాంగం అంటే మనం. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ, వన్ బాడీ ఇన్ క్రైస్ట్. నీ సహోదరుడికి కష్టం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు రెస్పాండ్. మంచి పని అయ్యింది, నన్ను అంటాడా ఆ రోజున? ఏమనుకుంటాం మనం? మంచి పని అయింది, నన్ను అంటారా? నన్ను ఆ రోజున మామూలు అన్నదా? ఇలాగే జరగాలి. ఆ యొక్క సిస్టర్కి, ఆ బ్రదర్కి ఇలాగే జరగాలి. యూఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎ బాడీ. అది గుర్తుపెట్టుకో. అటువంటి వారెవరు కూడా క్రీస్తు శరీరంలో భాగము కానే కాదు. ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్రదర్ ఆర్ సిస్టర్, ఒకరి బర్డెన్స్ ఒకరు మనం పట్టించుకోవాలట, భారములు మోసేవారికి ఉండాలట. మనం యూ హావ్ టు ప్రే ఫర్ ఈచ్ వన్ అనదర్. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసేవారికి ఉండాలి. బైబిల్ అదే చెప్తుంది, స్వస్థత గురించి ప్రార్థన చేయాలి. మనం ఫస్ట్ వర్డ్ చూస్తాం కదా, ప్రే ఫర్ యువర్ ఎనిమీ. ఆమేన్. ఎనిమీ గురించి ప్రార్థన చేయమన్నారంటే నీ శత్రు, నీ బ్రదర్స్ గురించి ప్రార్థన చేయవా? యూ హావ్ టు ప్రే. నాకు సంబంధం లేదండి అని అనుకోకూడదండి. ప్రార్థన మాత్రమే కాదు, నువ్వు అవసరమైతే నువ్వు సహాయం చేయగలగా నీకున్న దాంట్లో. మదర్ తెరిసా అన్నారు కదా, ఏమని? ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. ప్రార్థన చేస్తే ఊరికి సరిపోదండి. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా సరే ఆకలితో వచ్చారు, నువ్వు కూర్చోబెట్టి సువార్త చెప్తావా, అన్నం పెడతావా? చెప్పాలి. అన్నం పెట్టి సువార్త చెప్పు, అంతేగాని ఆకలితో వచ్చినప్పుడు సువార్త చెప్తారంటే అవుతుందా? అవును. ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. అవసరమైనప్పుడు నువ్వు చేయగలగాలనుకో. అవతల వాళ్ళకి ఏది అవసరమో దాన్ని తగ్గట్టుగా నువ్వు వేయించాలి, నువ్వు రెస్పాండ్ అవ్వాలి. ప్రార్థన చేస్తానండి. మనము సంఘములో ఒకరి గురించి ఒకరు తెలుసు కదా, కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు సహాయం చేయాలి. ఎవరైనా సరే ఒకవేళ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారనుకోండి, ఫస్ట్ చర్చ్ ఏం చేస్తుంది? దే డిడ్ ద సేమ్ థింగ్. దే కలెక్టెడ్ మనీ. వాళ్ళు మనీ కలెక్ట్ చేసుకొని ఎవరికి ఏది నీడో దానికి తగ్గట్టుగా సంఘములో వారు సహాయం చేసేవారు. వారు ప్రార్థన మాత్రమే కాదండి. సో కనుక వీఆర్ ఆల్ వన్ బాడీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరూ కూడా క్రీస్తు శరీరంలో ఒక కుటుంబము, ఒక శరీరముగా గుర్తుపెట్టుకోవాలి. 4వ మాట, ఇక మాటలన్నీ కూడా ఎగ్జాక్ట్గా మనం పలకడం కాదు. వాట్ మెసేజ్ వి గాట్ ఫ్రమ్ దిస్? ఈ యొక్క మాటల నుంచి మనం ఏ సందేశం మనం పొందుకుంటున్నాం? మనం చూడండి ఒకసారి 4వ మాట, మత్తయి సువార్త 27:46.
నా దేవా ఎందుకు నా చెయ్య విడిచితివి. ఎన్ని గంటలకండి? ఇంచుమించు 3 గంటలకి. ఎందుకు యేసుక్రీస్తు ప్రార్థన చేస్తారు? గెత్సెమనే తోటలో ఏం ప్రార్థన చేస్తారు? ప్రభువా, నీ చిత్తమైతే ఇక గిన్నె నా ఎదురు నుంచి తొలగించండి. యేసు ప్రభు భయపడి చెప్పలేదన్న ప్రార్థన, భయపడలేదని ఆయన ఈ గిన్నె నా దగ్గర తీసాయి అంటే ఏంటి, ఇక సిలువ నా దగ్గర నుంచి తీసాయి అని యేసుక్రీస్తు భయపడి ప్రార్థన చేయలేదు. కానీ ఆయన ఎందుకు ప్రార్థన చేశారంటే తండ్రి నుంచి ఆయనకు ఎడబాటు కలుగుతుంది కనుక ఆయన ప్రార్థన చేస్తారు. ఆయన తండ్రి నుంచి ఆయనకి ఎడబాటు కలుగుతుంది కాబట్టి. ఈ ఎడబాటు ఎందుకు ఇక ఎడబాటు అని అంటే మనలను తండ్రితో కలపడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన తండ్రి యొక్క చేతిని విడిచిపెట్టారు. ఆయన హల్లెలూయా. మీకు చెప్తాను, ఏ దేవుడు పరిశుద్ధుడు, మనము పాపులం. ఆయన పరిశుద్ధుడు, మనము పాపులం. మనకి ఆయనకి పొత్తు లేదు. మనం ఆయనతో కలవలేమండి. ఎందు గురించి అంటే చీకటికి వెలుగుకి ఎక్కడ సరే పొత్తు ఉంటుందా? హలో, ఉంటుందా? చీకటికి వెలుగుకి ఎక్కడ పోతుండదు. పరిశుద్ధతకి పాపానికి ఎక్కడ కూడా పొత్తు ఉండదండి. దేవుడు పరిశుద్ధుడు, మనము పాపులం. అయితే మనం ఆయనతో కలవలేకపోతున్నాము కనుక దానికి ఎవరైనా వచ్చారండి మధ్యవర్తిగా కలపడానికి? యేసుక్రీస్తు ప్రభు మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేస్తారంటే ఆయన మన పాపమును ఆయన తన తీసుకున్నాడండి. హల్లెలూయా. మన పాపమును ఆయన తన తీసుకొని మనల్ని ఏం చేశారు? ఆయన నీతిమంతులుగా మార్చారు. నీతిమంతులుగా మార్చి ఎవరితో కలిపారండి? ఆయన దేవునితో. హల్లెలూయా. దేవునితో మనల్ని ఐక్యము చేస్తారండి. ఇక ఎడబాటు గురించి అని ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే ఏలి ఏలి లామా సబక్తా, నా దేవా నా చేయిని ఎందుకు విడిచితివి. చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ వచనం 18వ వచనం. Second Corinthians chapter 18 verse. క్రీస్తు ద్వారా ఆయన ఏం చేశారట? క్రీస్తు ద్వారా మనల్ని ఆయనతో సమాధాన పరుచుకున్నారు. ఆయన రికన్సిలేషన్ అన్నమాట. రికన్సిలేషన్ అంటే ఏంటట? ఐ ఫర్గివ్ యువర్ సిన్స్. నీ పాపం నేను ఏం చేస్తున్నాను? నేను క్షమించేస్తున్నాను. మరి ఎన్నడూ కూడా నేను జ్ఞాపకము తెచ్చుకోను. ఎందుకు తెలుసా? మన పాపమును ఎవరి మీద వేస్తారు? ఆయన తన కుమారుడనే యేసుక్రీస్తు తన మీద వేస్తాడండి. మన పాపమును అంతటి తీసుకువెళ్ళి కనుక మనల్ని ఏం చేస్తారు? ఆయన నీతిమంతులుగా చేశాడు. ఆయన ఓకే. క్రీస్తు ద్వారా చదువునన్నారు. హల్లెలూయా. మన యొక్క అపరాధములు మన మీద మోపకుండా ఎవరి మీద మోపారండి? యేసుక్రీస్తు మీద మోపారు. మనకి రావాల్సిన శిక్షను ఎవరి మీద వేశారండి? యేసుక్రీస్తుకి ఆయన అప్పగించారు. ఆయన మనము చెందవలసిన యొక్క మరణము, మనకి రావాల్సిన యొక్క మరణము ఎవరికి వచ్చిందండి? ఆయనకు వచ్చింది. మనం పొందవలసిన యొక్క శిక్ష ఆయన పొందాడు. ఆయన కనుక ఇప్పుడు మనం ఎవరమయ్యాము? వీఆర్ ఆల్ డెలివర్డ్, వీఆర్ ఫ్రీ పీపుల్. మనము విడుదల పొందిన వారం అండి. మనము విడుదల పొందుకున్నాము, రక్షణ పొందుకున్నాము. కనుక ఈ మెసేజ్ ద్వారా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే తండ్రి యొక్క చేయి యేసుక్రీస్తు ప్రభు విడిచిపెట్టారు. తండ్రి విడిచిపెట్టారు. కారణం ఏంటంటే మనలను ఆయనతో ఐక్యము చేయడానికి, మనలను ఆయనతో కలుపుకోవడానికి. హల్లెలూయా. సో కనుక 4వ మాట, ఓకే, దీని ద్వారా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనం. 1 John 3rd chapter 16th verse. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టింది కనుక దీని వల్ల ప్రేమ ఎట్టిదో
ఆ, మనము కూడా సహోదరుల నిమిత్తము సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. మనం కూడా ఏం చేయాలట? దేవుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు? మనలను సమాధానపరచడానికి తండ్రితో. మనం కూడా ఏం చేయాలట? మన యొక్క సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులై ఉన్నాము. ఎందు గురించి అంట? వారిని ఎక్కడ తీసుకురావడానికి? క్రీస్తు దగ్గర తీసుకురావడానికి. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, బ్రతుకుడు క్రీస్తే చావైన లాభం. ఎందు గురించి? క్రీస్తు నిమిత్తమే బ్రతకాలి, అయితే క్రీస్తు గురించే నేను చనిపోవాలి. ఓకే, ఈ రోజున ఇక సమాధానపరిచే సువార్తను దేవుడు ఎవరికి అప్పగించాడండి? సంఘానికి ఇచ్చాడండి. హల్లెలూయా. చెప్తారా? దేవుడు ఎవరికి ఇచ్చారు? సంఘానికి ఇచ్చాడు. ఏంటి చేయాలి? లోకమును దేవునితో సమాధానపరిచే ఆ యొక్క పరిచయం దేవుడు మనకి ఇచ్చాడండి. ఆమేన్. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలండి? మనం కూడా ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. వారిని ఎక్కడ నడిపించాలి? దేవుని దగ్గరకు వారిని నడిపించాలి, మన దగ్గరికి కాదండి. We should not attract anyone. We should not draw anyone near to us. We should draw everyone near to God. దేవుని దగ్గరికి మనం వారిని తీసుకురావాలి తప్ప మన దగ్గరికి కాదండి. ఈ రోజున యేసు క్రీస్తు ప్రభుని లోకం ఎందుకు దూషిస్తుందంటే, we are failed, the church is failed to show Christ to the world. లోకానికి యేసు క్రీస్తు ప్రభుని పరిచయం చేయడానికి లోకము, సంఘము అది విఫలం అయిపోయింది కనుక లోకము యేసు క్రీస్తు ప్రభుని దూషిస్తుందండి. The world do not know who Christ is. లోకానికి యేసు క్రీస్తు ఎవరో తెలియదండి. లోకానికి మనమే క్రీస్తుని లోకానికి ఇచ్చిపెట్టాలి. బట్ we are failed. మనం దాంట్లో ఏమే విఫలం అయిపోయాము కనుక లోకము యేసు క్రీస్తు ప్రభుని దూషిస్తుంది. లోకమును దేవునితో మనము ఐక్యము చేయాలి. డోంట్ అట్రాక్ట్ ఎనీవన్ నియర్ టు యు. నువ్వు మంచి వ్యక్తివి, నువ్వు చాలా ప్రార్థన పరుడివి, నువ్వు చాలా గొప్పవాడివి, నేను టాలెంటెడ్ పర్సన్ని, నేను మంచి వర్షిపర్ని, నేను మంచి ప్రసంగికుడిని. నో నో, నెవర్ నెవర్. డోంట్ షో యువర్ సెల్ఫ్ టు ద వరల్డ్, షో క్రైస్ట్ టు ద వరల్డ్. ఆమేన్. హల్లెలూయా. లోకానికి మనం క్రీస్తు చూపెట్టినట్లయితే లోకము తప్పకుండా పశ్చాత్తాపడుతుందండి. ఎందుకు తెలుసా? లోకము క్రీస్తుని చూసినప్పుడు లోకము గుండెల బాధకొని ఏడుస్తుందండి. మీకు ఒక సేవకుడి గురించి ఒకసారి చెప్పాను, నేను చర్చలో చెప్పాను. ఒకసారి ఒక సేవకుడట 4 months ఆల్మోస్ట్ హి వాస్ ఇన్ ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్, డోర్ క్లోజ్ చేసుకొని ఆయన ఉపవాసం ఉండి 4 నెలలు ఆల్మోస్ట్ ఆయన ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఒక రోజున ఆయన బయటకు వచ్చాడు. ఆఫ్టర్ 4 months ఆ కాలేజ్, అతను ఇంటి దగ్గర కాలేజ్ ఉందట. ఆ కాలేజ్ దగ్గర కూర్చున్నాడు. ఆయన కూర్చొని ఉంటే అప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కదా, స్టూడెంట్స్ అటు ఇటు వెళ్తుండగా కొంతమంది స్టూడెంట్స్ అట ఆయన దగ్గరికి వచ్చి ఆయన చూసి వాళ్ళు ఏడుస్తున్నారు. ఈయన వారిని చూసి ఏడుస్తున్నాడు. అర్థం కాలేదన్నమాట. ఈ లోపల కొంతమంది స్టూడెంట్స్ అక్కడ నిలబడి వాళ్ళు ఏడుస్తుంటే మిగతా వాళ్ళు కూడా వచ్చారు కదా స్టూడెంట్స్. వాళ్ళు కూడా అక్కడికి వచ్చి వాళ్ళు చూసి ఆ యొక్క వ్యక్తిని చూసి ఏడుస్తున్నారట. ఇలాగ కాలేజ్ అంతా వచ్చేసి ఆ యొక్క దినాన ఆ యొక్క వ్యక్తిని చూసి ఏడుస్తున్నారట. ఎందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ వ్యక్తిలో శిలువ మీద రక్తస్రావమున యేసుక్రీస్తు ప్రభువుని వారు చూస్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. శిలువ మీద రక్తంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని వారు చూస్తున్నారట. దే కుడ్ నాట్ స్టాప్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ క్రైయింగ్. వాళ్ళ అడ్డము వాళ్ళు ఆపలేకపోయారంటే దే వర్ క్రైయింగ్. ఆ యొక్క యవనస్తులు, ఆ యొక్క కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఏడుస్తున్నారు. ఆ రోజున ఒక గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? ఆ రోజున ఆ యవన బిడ్డలందరూ కూడా రక్షణ పొందుకున్నారండి. ఆమేన్. హల్లెలూయా. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు అంటే ఇష్టం లేని వ్యక్తి, క్రైస్తవత్వాన్ని దూషించిన వ్యక్తి, నాకు యేసు ప్రభు వద్దు అనే వ్యక్తి, యేసు ప్రభు అన్నది ఒక మాల మతము, ఒక చిన్న మతం అది అన్న వ్యక్తి ఒక రోజున యేసు క్రీస్తు ప్రభుని చూశాడు. చూసి ఆ యవనస్తుడు ఏడుస్తూ తన ప్రాణం దేవునికి ఆయన సమర్పించుకున్నాడండి. ఆయన సాధుస్తుంది సింగ్. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు చెప్తానంటే యేసు క్రీస్తు ప్రభుని కానీ సంఘము లోకానికి చూపెడితే లోకము ఉండలేదండి. లోకము గుండెల బాధపడే ప్రభు పాదాల మీద పడిపోతుంది.
హల్లెలూయా. ఇది సత్యం అండి. బట్ ఈరోజు లోకము యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు దూషిస్తుందంటే మనము విఫలమైపోయామండి. వి ఆర్ ఫెయిల్డ్ టు షో క్రైస్ట్ టు ద పీపుల్. కనుక లోకం యేసుక్రీస్తుని అవమానపరుస్తుంది, దూషిస్తుందండి. అది ప్రభువు అన్నారు కదా, మిమ్మల్ని బట్టే నా నామము అనేకుల మధ్య దూషించబడుతుంది. ప్రియ సంగమా, మనము లోకమును దేవునితో సమాధానపరిచే వారిగా మనం ఉండాలి. ఆ యొక్క పరిచయం దేవుడు మనకి ఇచ్చాడు. 6వ మాట చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 19:30. యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచున. చదవండి. సారీ, 5th one. తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తం. John 19:28. 5th one. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనము నెరవేరుతున్నట్లు నేను తప్పికొంచున్నానని. నేను తప్పిగా కొనుచున్నాను. నేను తప్పిగా కొనుచున్నాను. దేని గురించి అండి తప్పిగా? దేవునికి చిత్తమును చేయడానికి తప్పిక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఒక్క ఆత్మ రక్షించావు, కానీ దేవుని చిత్తాన్ని చేయి. దేవుడు నీ గురించి రాసింది ఇదిగో, నువ్వు ఒక్క ఆత్మను రక్షిస్తావు, నువ్వు 10 ఆత్మలు మాత్రం రక్షించాలి. అది దేవునికి చిత్తం. అయితే జస్ట్ డూ ద విల్ ఆఫ్ గాడ్. డోంట్ రన్ ఎక్స్ట్రా మైల్స్. దేవుడు నిర్ణయించిన దాన్ని నువ్వు చేయక. అర్థమైందా? దేవుడు మనందరికీ కూడా ఒక్కొక్క పని అప్పగించాడండి. ఇచ్చాడా లేదా? అందరికీ ఒక్కొక్క పని అప్పగించాడు. యేసుక్రీస్తు ప్రభుకి ఏ పని? లోక పాపమును మోసుకుని వెళ్ళే గొర్రె పిల్ల. లోకం గురించి ఆయన చనిపోవాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభులో ఆ తండ్రి కలిగి ఉన్న ఆలోచన అది. నీ గురించి, నా గురించి ఆయన ఒక్కొక్క ఆలోచన కలిగి ఉన్నాడు. అందరూ ప్రసంగాలు చేయడానికి కాదు దేవుడు పిలిచింది. అందరూ ఆరాధన చేయడానికి కాదు దేవుడు పిలిచింది. అందరూ తొడడానికి కాదు దేవుడు పిలిచింది. అందరూ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడానికి మాత్రమే దేవుడు పిలవలేదు. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశంతో దేవుడు పిలిచాడు. నమ్ముతున్నారా? ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? నేను చెప్పండి. ఆర్ యు అండర్స్టాండింగ్? హల్లెలూయా. అర్థం కాదు హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అందరూ హల్లెలూయా చెప్దామండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో మనము దేని కొరకు దప్పిక కొనాలి అని అంటే ఆయన చిత్తమును చేయడానికి. ఏమే హల్లెలూయా. ప్రభువా నీ నామములో అద్భుతాలు చేస్తాము, స్వస్థతలు చేస్తాము, దయ్యాలు వెలగొట్టాము. మీరు ఎవరో నాకు తెలియదు, అక్రమం చేయవాలరా, నా ఇద్దరి నుంచి తొలగిపోండి. ఎవరితో చెప్తున్నాడు దేవుడి మాట? అద్భుతాలు చేసే వారితోనే, దయ్యాలు వెలగొట్టే వారితోనే. ఓ, ఈ అద్భుతాలు దయ్యాలు వెలగొట్టే వాళ్ళు మనం చూసి మనం ఏమనుకుంటాం? గ్రేట్ పీపుల్ కదా, ఏం వాడబడుతున్నారండి. బట్ గాడ్ డోంట్ నో దెమ్. దేవునికి వారెవరో వారు తెలియదండి. దేవునికి అక్రమం చేయవాళ్ళరా, మీరెవరో నాకు తెలియదు, నా దగ్గర నుంచి మీరు పోండి. దేవుడు ఎవరి గురించి ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? మనం ఆయన చిత్తమును చేసేవాడికి ఉండాలి. నువ్వు చేసే చిన్న పని ఉండొచ్చు, బట్ డూ ద విల్ ఆఫ్ గాడ్. అది చిన్నదా పెద్దదని కాదు. యూ షుడ్ నో ద పర్పస్ ఆఫ్ గాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన జీవితంలో మనము దేవునికి చిత్తం ఏంటో మన జీవితం తెలియాలండి. డూ యు నో ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో నీకు తెలుసా? నీకు తెలుసుకోవాలి. దేవా నన్ను ఎందుకు ప్రభువా ఈ లోకాన్ని పంపించావు? నన్ను ఎందుకు రక్షించావు? దేర్ ఇస్ ఎ పర్పస్. ప్రతి ఒక్కరి గురించి కూడా ఒక ఉద్దేశం దేవుడి లోకాన్ని పంపించాడు. అయితే దాని గురించి నువ్వేం కలిగి ఉండాలని? ఆకలి కలిగి ఉండాలి, దాహము కలిగి ఉండాలి. ఏమే హల్లెలూయా. తండ్రి యొక్క దాహం ఇది, యేసుక్రీస్తు యొక్క దాహం. ఆయన నిజముగా ఈ దాహం గురించి అనే మాట్లాడలేదు నేను. ఆయన నిజంగా దాహం వేస్తుంది. ఎందుకు గురించి అంటే మెట్టం వచ్చాను. ఆయన నిజంగా ఆయనకి దాహం వేస్తుండొచ్చు. ఆయన దాహం అని అంటున్నారు, ఐ థర్స్ట్ అని అంటున్నారు. కానీ నిజంగా మనం నీళ్ళు తాగడానికి దాహం గురించి కాదు మనం మాట్లాడాల్సింది. మనం మాట్లాడాల్సింది ఏంటంటే నిజంగా ఆయన దేని గురించి దాహం కలిగి ఉన్నాడు? చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చిన నాకు చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగ నీకు దొరుకును?
తానును తన కుమారుని 14 వచ్చి చూడండి. 14 కదా. ఉమ్. నేను ఇచ్చి నీరు త్రాగు వాడు ఎప్పుడు తప్పికొనడు. ఉమ్. నేను వానికి ఇచ్చి నీరు నిత్య జీవులకే వారిని ఊరిని నీటి బుగ్గా ఉంది. హల్లెలూయా. ఆమెతో చెప్పాను. చూడండి, మనము తండ్రి యొక్క చిత్తమును చేసే వారికి ఉంటే వి నెవర్ ఫీల్ థర్స్ట్ అండి. ఆమేన్. హల్లెలూయా. కనుక మనము దేని కొరకు దాహం కలిగి ఉండాలి ఈ లోకంలో? దేని కొరకు ఆకలి కలిగి ఉండాలి? దేని కొరకు? దేవుని యొక్క చిత్తమును చేయడానికి. హల్లెలూయా. ఓకే, నౌ 6th వర్డ్. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. 19వ అధ్యాయం 30. సమాప్తమైనది. ఇట్ ఇస్ ఫినిష్డ్. ఏంటి ఫినిష్ అయిపోయిందండి? ఏంటి ఫినిష్ అయిపోయింది? దేవుని యొక్క చిత్తమునైనా ముగించారు. హల్లెలూయా. ఏంటి ఫినిష్ అయింది? ఈ రోజున మనము ఆయన చిత్తమును ముగించేవారు ఉండాలి. మీకు ఒక మాట చెప్తాను. నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాను. నేను ఒకటే ప్రార్థన చేస్తాను. నేనేం ప్రార్థన చేస్తానంటే, ప్రభువా నీ చిత్తము చేయకుండా దయచేసి నన్ను పిలవద్దు. లార్డ్, ఐ షుడ్ ఫినిష్ యువర్ విల్ ఆన్ ది ఎర్త్. ఈ లోకంలో నీ చిత్తము నేను ఫినిష్ చేయకుండా దయచేసి నన్ను పిలవద్దయ్యా. ప్రార్థన చేస్తానికి ఏడుస్తాను నేను. లార్డ్, ఐ షుడ్ ఫినిష్ యువర్ విల్. ఎందు గురించి అంటే ఆయన చిత్తము చేయకుండా మనం ఈ లోకంలో విడిచిపెడితే మనం నిత్య జీవనంలోకి వెళ్ళలేము. అర్థమైంది నేను చెప్పింది? హలో, ఆయన చిత్తమును చేసేవాడు ఉండాలి. ఓకే, అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూడండి సార్. యోహాను సువార్త 6:38. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చింది. మనం ఎందుకు పిలువబడ్డామండి? దేవునికి చిత్తము నెరవేర్చడానికి పిలువబడ్డా. యేసుక్రీస్తు ప్రభుకే తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడం అన్నది అంత ఇంపార్టెంట్ అయితే మరి మనకి ఉండాలా లేదా? మనం కూడా ఆయన చిత్తం నుంచి చేయాలి. ఓకే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళక ముందు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలి? నిజం చెప్తాను, నీకు అందరికీ కూడా నేను చేతులు జోడించి చెప్తాను అన్నమాట. ప్రతిమాడుతున్నాను, అవసరం మీ కాలు కూడా పట్టుకుంటా. ఒక మాట అడుగుతున్నాను, ఒక ప్రార్థించే, నీ చిత్తము చేయకుండా ప్రభువా నేను లోకాన్ని విడిచిపెట్టకూడదు. నిజం చెప్తున్నాను, చాలా ప్రమాదకరం అండి. ఆయన చిత్తము చేయకుండా లోకాన్ని విడిచిపెడితే నువ్వు నిత్య జీవనకు వెళ్ళలేవు. నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకంలో ప్రవేశించు. హల్లెలూయా. కనుక ఇక్కడి నుంచి వెళ్ళక ముందు చేయాల్సిన ప్రార్థన అదే. ఓకే, సో వీ హ్యావ్ టు ఫినిష్ ద పర్పస్ ఆఫ్ గాడ్, ద విల్ ఆఫ్ గాడ్. చివరిగా 7వది లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అనెను. తండ్రి నీ చేతికి నా ప్రాణం, నా ఆత్మను అప్పగించుకొంచున్నాను. ఫ్రమ్ దిస్ వీ అండర్స్టూడ్ వీ హ్యావ్ ఎ హోప్. హల్లెలూయా. ఈ లోకము మనం మరణించిన తర్వాత మనకి ఒక జీవం ఉన్నది, ఒక నిరీక్షణ మనకు ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మనకి నిత్య జీవం గురించిన ఒక నిరీక్షణ క్రీస్తుని బట్టి మనకు కలిగింది. ఈ రోజున మనం ఏమి కూడా నిరీక్షణ లేని వారి వల్లే మనం భయపడాల్సిన పని లేదండి. ఈ లోకాన్ని విడిచిపెడితే నేను ఎక్కడికి వెళ్తాను? నో నీడ్ టు ఫియర్. ఇది భయపడాల్సిన పని లేదు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం నిత్య జీవనకు వెళ్తాము. వీ హ్యావ్ ఎ హోప్ ఇన్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. 1 పేతురు 1:3. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన మృతుల నుంచి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ, జీవముతో కూడిన, ఇది నిర్జీవముతో కూడిన నిరీక్షణ కాదండి, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా ఈ నిరీక్షణ ఎటువంటిదంట? అక్షయమైనది. అంటే చావు అనేది, దానికి చావు లేదు. ఆమేన్. అది నశించనిది, అది ఇంపెరిషబుల్. ఆ యొక్క నిరీక్షణ అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. హల్లెలూయా. ఇటువంటి గొప్ప నిరీక్షణ అంటే ఆ యొక్క నిరీక్షణ మనం చాలా మంది నిరీక్షిస్తూ ఉంటాం.
నాకు అది వస్తుందండి, నాకు ఏరియాస్ వస్తాయండి నిరీక్షణ. కొంతమంది కదా, కొంత శాలరీస్ నిరీక్షణ కదా. 30,000 ఒకటి రాగానే శాలరీ వస్తుంది, కానీ రాదు శాలరీ. 2, 3, 4, 5, 6 ఎప్పుడుగో నిరీక్షణ. యూ హ్యావ్ ఎ హోప్ కదా. ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ఒక నిరీక్షణ ఉంటుంది. కానీ నీకు ఒక మాట చెప్తానండి, ఈ లోకంలో మనకి చాలా నిరీక్షణలు ఉంటాయి, కానీ అన్ని నిరీక్షణలు కూడా మనం కలుగుంటామో లేదో మనకు తెలియదు. ఇప్పుడు మనం ఊరెళ్దామని అనుకుంటాం, ఊరెళ్దామని చెప్తే మనం ఏం చేస్తామంటే, నేను దిగ్గానే నన్ను అక్కడ రిసీవ్ చేసుకుని రా అంటాం, కానీ నువ్వు దిగుతావో తెలియదు. అంతే కదా. ఎందుకు మధ్యలో నువ్వు ఎత్తపడవచ్చు, చెప్పలేదు కదా. సో కాబట్టి మనకి నిరీక్షణలు, ఈ లోకంలో చాలా నిరీక్షణలు మనం పెట్టుకుంటాము. నేను కూడా రాసుకుని చాలా టాస్క్లు రాసుకుంటానండి. మీరు నా మొబైల్ చూస్తే చాలా ఉంటాయి, 3 పనులు ఉంటాయి. ఈరోజు చేయాల్సిన పనులన్నీ కూడా అందులో చాలా చేయడం ఉంటాయి, చాలా చెయ్యి నేను అవ్వదు. సో మనం చాలా చేయాలనుకుంటామని చేయలేము. అది మనకి నిరీక్షణ, ఈ లోకంలో ఉన్న నిరీక్షణ ఏంటంటే పెరిషబుల్, అది వాడబారేది, అంటే అది నశించిపోయేది, అది కొంతకాలం ఉండేది. కానీ యేసుక్రీస్తు ద్వారా మనము కలిగిన నిరీక్షణ ఎటువంటిదండి? వాడబారనిది. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, తప్పనిసరిగా మనము క్రీస్తులు ఉన్నట్లయితే తప్పనిసరిగా మనం ఎక్కడికి వెళ్తామండి? నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను నిత్య జీవానికి వెళ్తాను. హల్లెలూయా. ఇటువంటి గొప్ప నిరీక్షణ దేవుడు మనకు క్రీస్తుని పట్టించున్నాడండి. కనుక మనందరూ కూడా ఇక 7 words గురించి మనం నేర్చుకోవాల్సిందంటే, ఫర్గివ్నెస్, ఇతరులను క్షమించాలి, ఎటర్నల్ లైఫ్, అండ్ 1 body, we are 1 family. తర్వాత ప్రే ఫర్ అదర్స్, డై ఫర్ అదర్స్, ఇతరుల గురించి మనము చనిపోయేవారుగా ప్రార్థన చేసేవారు ఉండాలి. తర్వాత మనము దేని గురించి ఆశ కలిగి ఉండాలి? తండ్రి చిత్తమును చేయడానికి. తర్వాత మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చిత్తమును ముగించేవారు ఉండాలి. చివరిగా మనము యేసు క్రీస్తుని బట్టి మనకి నిత్య జీవము, అంతేకాదు మనము జీవము గల నిరీక్షణ మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. కనుక ప్రియ సంగమా, మనందరూ కూడా ఈ లోకంలో మనం జీవిస్తుండగా నేను ఒక క్యాప్షన్ చదివాను. ఈ లోకంలో మనకి చాలా అవకాశాలు ఉంటాయి, మనం మార్మల్స్ పొందుకోం. కానీ నరకంలోకి వెళ్ళిన తర్వాత ఒక్క అవకాశం ఉండదు, కానీ అప్పుడు పశ్చాత్తాపడతాం. అదొకటి నేను చెప్పింది. దేవుడు మనకి చాలా అవకాశాలు ఇచ్చాడు మార్మల్స్ పొందుకోవడానికి, కానీ మనం మార్మల్స్ పొందుకోం. అవకాశం లేనప్పుడు అప్పుడు పశ్చాత్తాపడతాం. బట్ నో ఛాన్స్ ఓవర్. కనుక అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలండి? నీ యొక్క ఫోకస్ దేని మీద ఉండాలి? ఆయన మీద ఉండాలి నీ ఫోకస్. హల్లెలూయా. కనుక ఇక గుడ్ ఫ్రైడే ఇట్స్ నాట్ ఎ స్టోరీ. గుడ్ ఫ్రైడే ఇట్స్ నాట్ ఎ స్టోరీ, ఇట్ ఈస్ రియల్, హిస్ స్టోరీ. హిస్టరీ అంటే ఏంటి? హిస్టరీ అంటే హిజ్ స్టోరీ, ఆయన గురించి చెప్పబడిన జీవితం అనేది, చరిత్ర. గుడ్ ఫ్రైడే. సో కనుక ఇక గుడ్ ఫ్రైడే రోజున మనము నిజముగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు, ఆయన మరణం జయించి మరలా తిరిగి లేచారు. కనుక ఆయన చెప్పిన ఇక సందేశాలు మన యొక్క జీవితంలో మనం అనుభవించుకోవాలి. అప్పుడే మనం నిత్య జీవనంలోకి మనం ప్రవేశిస్తాం. గాడ్ బ్లెస్ యు ఆల్. షల్ వి క్లోజ్ అవర్ ఐస్? కళ్ళు మూసుకుందాం, చిన్న నిర్ణయం తీసుకుందాం. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ అగ్నితో కాచుమా, పరిశుద్ధాగ్నితో కాచుమా. పాట పాడుతుందిగా ఒక్కసారి జీవితాన్ని పరిశీలించుకో. Surrender your life to Jesus. ప్రియ సహోదరుడా, సహోదరి, maybe today is your last day on the earth. Maybe today is your last day, we don't know. Maybe Jesus will come at any time.
ఈ లోకంలో ఇదే మన జీవితం చివరి దినమేమో మనకు తెలియదు. ఇదిగో ప్రభు త్వరగా రావచ్చు మనకు తెలియదు. ఒక ప్రార్థన యేసయ్యకి మన చేతులు అప్పగించుకుందామండి. అవునయ్యా, పరిశుద్ధ పలికి రాని తీగలున్నవి, ఫలమివ్వచున్నవి. పలికి రాని తీగలున్నవి, ఫలమివ్వచున్నవి. ఫలించే ఆశ నాకుంది. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఓ నా తోటమా, Lord, give me a chance to say, Lord, ఇంకో ఏడాది గడువు కావాలి. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఫలించే ఆశ నాకుంది. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా. పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే వేచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు,